హాయ్ వెల్కమ్ టు యోయో సినేటాకిస్. స్టార్ హీరోయిన్ సమంత జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఆమె ఏం చేసినా కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటుంది. ప్రతి అంశాన్ని తాను ఎంతో ప్రత్యేకంగా చూస్తుంది. ఈ విధంగా సినీ కెరీర్లో మంచి సక్సెస్ను చూసింది. స్టార్ హీరోయిన్గా 10 ఏళ్ల పాటు ఊపు ఊపింది. స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఆ తర్వాత నాగ చైతన్యను పెళ్లి చేసుకోవడం, కొన్ని కారణాలతో అతనితో విడిపోవడం జరిగిపోయాయి. నాగ చైతన్య మాత్రం శోభితను పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ను స్టార్ట్ చేశారు. ఇక విడాకుల తర్వాత సమంత లైఫ్ ఎలా ఉందనే విషయానికి వస్తే, ఓ బేబీ మూవీ తర్వాత యశోద, శాకుంతలం సినిమాలో నటించింది. యశోద పర్వాలేదు అనిపించినా శాకుంతలం మాత్రం డిజాస్టర్ అయింది. దీంతో శామ్ బాలీవుడ్లో పాగా వేసింది. ఆ సమయంలోనే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. చికిత్స తీసుకుంటూనే హనీ బన్నీ వెబ్ సిరీస్ను చేసింది. ఈ సమయంలోనే ఆమె ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్తో ఎక్కువసార్లు కనిపించింది. దీంతో శామ్ రాజ్పై డేటింగ్ రూమర్లు వినిపించాయి. కానీ దీనిపై శామ్ ఎక్కడా కూడా రియాక్ట్ కాలేదు. అలాగే కెరీర్ పరంగా దూసుకెళ్తుంది. స్పోర్ట్స్ రంగంలో కూడా అడుగుపెట్టింది. అంతేకాదు శుభం సినిమాతో ప్రొడ్యూసర్గా కూడా మారింది. ఈ సినిమాలో కూడా రాజ్ భాగమయ్యారు. ఎక్కడికి వెళ్ళినా శామ్ వెంట రాజ్ ఉండడంతో రాజ్ భార్య ఇన్స్టాలో ఆ ఫోటోలు పెట్టడం జరుగుతూ వచ్చింది. దీనికి శామ్ కూడా కొన్నిసార్లు కౌంటర్లు ఇచ్చింది. దీంతో డేటింగ్పై కొంత క్లారిటీ వచ్చేసింది అందరికీ. అయితే తాజాగా సమంత తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. అక్కడ తన ఫ్రెండ్తో పాటు రాజు కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి క్లోజ్గా దిగిన పిక్స్ కూడా సమంత తన ఇన్స్టాలో షేర్ చేసింది. దీంతో రాజుతో తన రిలేషన్ను కన్ఫర్మ్ చేసిందని నెటిజన్లు అంటున్నారు. మరి ఇదే నిజమైతే పెళ్లి ఎప్పుడు అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటికి సమంత రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.